యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం పరిశుద్ధాత్మ 9 వరములు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. పరిశుద్ధాత్మ 9 వరములను గురించి పౌలు 1 కొరింథీ 12వ అధ్యాయంలో 1 నుంచి 10 వచనాల్లో రాస్తాడండి. మనం తప్పకుండా చదవాలి. ఒక పక్షి ఎలా 2 రెక్కలతో ఎగురుతుందో పైకి ఒక విశ్వాసి 2 రెక్కలు ఏంటంటే విశ్వాసికి ఒకటి పరిశుద్ధాత్మ వరములు, ఇంకోటి పరిశుద్ధాత్మ ఫలములు. మనం వరముల తర్వాత వాటిని కూడా ధ్యానించుకుందాం. అప్పుడు మనము ఆత్మలో ఎదుగుతూ ఉంటామన్నమాట. పైకి యేసుప్రభు మోక్షారోహణ పండుగ మనం ధ్యానించుకున్నాం కదండి. అంటే ఏం నేర్చుకోవాలి? యేసుప్రభు పునరుత్థానుడైన తర్వాత 40వ దినాన పరలోకానికి వెళ్తారు. అంటే ఆయన పరలోకం నుంచి వచ్చారు, మళ్ళా తిరిగి పరలోకానికి వెళ్ళారు. అప్వార్డ్ డైరెక్షన్ అన్నమాట. సో మనం కూడా పరలోకానికే వెళ్ళాలి, కానీ ధనికుల్లాగా శరీరంలో జీవించి నరకానికి వెళ్ళకూడదు అన్నమాట. ఆయన పునరుత్థానం మనందరికీ పునరుత్థానం గ్యారంటీ కార్డ్. ఆయన మోక్షానికి పరలోకానికి వెళ్ళాడంటే మనందరినీ కూడా పరలోకానికి తీసుకొని వెళ్తాడు. మన కొరకు ఆయన అక్కడ తన రక్తాన్ని తండ్రికి ఇచ్చి, నాన్న ఈ రక్తం తీసుకొని ఎవరెవరు మీరు తండ్రి దేవుడు సృష్టికర్త, పాత నిబంధనలో రాయబడినంత, అలాగే నేను మీ కుమారుణ్ణి, వాళ్ళ కొరకు నేను సిలువలో మరణించాను, నా మరణం ద్వారా వాళ్ళకి పాపక్షమాపణ అని ఎవరెవరు నమ్ముతున్నారో వాళ్ళందరి పాపాలు మన్నించి వాళ్ళని నీ బిడ్డలుగా అంగీకరించు నాన్న అని యేసుప్రభు ప్రార్థించినప్పుడు తండ్రి కుమారు దగ్గర నుంచి రక్తం తీసుకొని ఆ ఒప్పందం నెరవేరుస్తాడనమాట. అందుకే నిబంధన రక్తం, పాప పరిహారార్థమై చిందింపబడనున్న నిబంధన రక్తం. ఎన్ని సంవత్సరాలుగా ఈ మాట వింటున్నామండి. నూతన నిబంధన రక్తం ఏంటి అని ఒకసారి మీకు డౌట్ రావాలి. అది అడగాలి మీరు తప్పకుండా ఫాదర్స్ని. ఇది నిబంధన రక్తము అంటున్నారు. ఎందుకు అన్నారు? నిబంధన అంటే ఒప్పందం, ఎవరెవరి మధ్య జరిగింది. బైబిల్ గ్రంథంలో మరి 2 భాగాలుగా ఉంటుంది కదండి బైబిల్ గ్రంథం. మొదటి భాగం పాత నిబంధన, రెండవది నూతన నిబంధన. అంటే ఒప్పందము, పాత ఒప్పందము, క్రొత్త ఒప్పందం. ఏంటి పాతది, ఏంటి కొత్తది? పాతది దేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో, అబ్రహాం పిల్లలతో సినాయి పర్వతం దగ్గర మోషే ద్వారా చేసుకుంటారు. ఆయన మధ్యవర్తి అన్నమాట. అక్కడ నిబంధన ఏంటంటే 10 ఆజ్ఞలు ఇచ్చి మీరు వీటిని పాటిస్తే మీరు నా పిల్లలు, నేను మీకు తండ్రి, అప్పుడు మీకు ఈ ఆశీర్వాదాలు వస్తాయి. నూతన నిబంధన ఏంటంటే దేవుడు యేసు ప్రభు ద్వారా మనందరితో చేసుకున్నదండి. అది పరలోకంలో జరుగుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో. అయితే దాన్ని కడరా భోజన సమయంలో యేసు ప్రభు దాన్ని స్థాపిస్తారనమాట. నూతన నిబంధన స్థాపిస్తూ ఇదిగో ఈ ఆశీర్వాదాలు ఉన్నాయి, ఇది తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో జగత్తుకి పునాదులు వేయకముందే జరిగిందని పేతురు మొదటి లేఖలో 1వ అధ్యాయం 20లో రాస్తాడనమాట. యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు కదండి పేతురు అంటే. ఆయన రాస్తాడు, ఈ నూతన నిబంధన జగత్తుకి పునాది వేయకముందే జరిగింది తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్యలో. అయితే ఏం జరిగింది? ఆ నిబంధనలో మనకున్న ఆశీర్వాదాలు ఏంటి? ఆయన మనకు పెట్టే నిబంధనలు అంటే షరతులు ఏంటి? ప్రతి దాంట్లో షరతులు, ఆశీర్వాదాలు ఉంటాయి. ఏంటి ఆశీర్వాదాలు అంటే యోహాను 14 కడరా భోజన సమయంలో నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా. యేసు ప్రభు తండ్రికి రక్తం ఇవ్వడం ద్వారా మనకి పాపక్షమాపణ. అక్కడ ఇల్లు కడతాను. అయితే నేను వెళ్ళినప్పుడు మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను, నేను మరొక ఆదరణకర్తని మీకు పంపిస్తాను. చూడండి వాగ్దానాలు. 1 పరలోకం, 2వది పరిశుద్ధాత్మ. నేను మీకు ఆదరణకర్త, నేను వెళ్ళి మీకు మరొక ఆదరణకర్తను పంపిస్తాను. ఆయన పేరు ఏమంటారంటే యేసుప్రభు. యోహాను 14:15 నుంచి చదివితే 20 వరకు చదవాలండి. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ,
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సత్యమే మనం పలుకుతామండి. లోకం ఆయనను ఎరగదు, లోకానికి తెలీదు కనుక లోకము ఎప్పుడు అబద్ధాలు, అసత్యము, తినడము, త్రాగడము, డబ్బు సంపాదించడం అలా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మని పొందితే మనం సత్యంగా జీవిస్తామన్నమాట. లోకం ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందజాలి. మీరు ఆయనను ఎరుగుతారు, ఆయనను పొందుతారు. ఆయన మీతో నివసించును, మీలో నివసించును. యేసు ప్రభు మనతో నివసించాడు శరీర రూపం ధరించి, కానీ లోపలికి వెళ్ళలేదు. కానీ పరిశుద్ధాత్మ మీ లోపలికి వెళ్తాడు. ఇది మెల్లగా మీరు చదవాలండి. యోహాను 14 అధ్యాయము 15 నుంచి 20 వరకు. నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మని పంపిస్తాను. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ వచ్చారు అపోస్తులకి. వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నారు యేసు ప్రభు అంటే, మీరు నా ఆజ్ఞలు హృదయంలోకి స్వీకరిస్తే నన్ను ప్రేమించిన వాళ్ళు, నన్ను ప్రేమించారు, నన్ను ప్రేమించిన వాళ్ళని పరలోక తండ్రి ప్రేమిస్తాడు. అప్పుడు మేము వచ్చి వానితో నివసింతుము. ముగ్గురు వచ్చి మనతో నివసిస్తారనమాట. ఇది నేను మీకు చెప్తాను. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనలోనికి పరిశుద్ధాత్మతో పాటు యేసు ప్రభు తండ్రి దేవుడు కూడా వస్తారండి. అదే ఇక్కడ చెప్తారనమాట. మీరు నా ఆజ్ఞలు హృదయంలోనికి స్వీకరించి పాటిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ మీలోనికి వస్తారు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. ఈ మాట 3 సార్లు మాట్లాడతారండి. యేసు ప్రభుని ప్రేమించడం అంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించడమే, కానీ ఇంకొకటి కాదు, ఏ ఆచారము కాదు. ఆయనను ప్రేమించడం అంటే హై టైం. ఇప్పుడు ఇది లాస్ట్ టైం, అంత్య దినాల్లో ఇంకా లాస్ట్ అంత్య దినాలు, చివరి బస్సు వచ్చే టైం అన్నమాట. చివరిది కాబట్టి ఇప్పుడు బైబిల్ చదవకుండా ఉంటే నరకానికి వెళ్ళి మళ్ళీ ఏడుస్తే బాగుండదండి. చదువుకోవాలి. ఆయన ఏం బోధించాడో, నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారంటే ఆజ్ఞలు ఇక్కడే ఉన్నాయి కదండి. మరియ తల్లి గురించి కూడా చెప్పుకున్నాం కదా. ఆయన చెప్పినట్లు చెయ్యండి. యేసు ప్రభు కూడా అంటారు కదా తాబోర్ పర్వతం మీద పేతురు వాళ్ళతో, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను మీరు ఆలకించండి అంటే ఆయన చెప్పింది మీరు విధేయించండి. వినాలి, విన్న తర్వాత ఏం చేయాలి? విధేయించాలని. చర్చికి వెళ్ళి వినాలి ఫస్ట్, తర్వాత మళ్ళీ చర్చికి వెళ్ళే వరకు దాన్ని మనం పాటించాలి. ఇంటికి వచ్చి మళ్ళీ చదవాలి 7 సార్లు చదవాలి. ఒక్కొక్క వాక్యం చదివి రాయాలి. రాసిన తర్వాత దాన్ని పాటించాలన్నమాట. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని 9 వరాల్లో నిన్న మొన్న 2 అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఇంకా 3వది చెప్తా అండి. 3వది ఏంటంటే ఆత్మలను వివేచించు వరం. చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటారు అనమాట. అంటే స్పిరిట్స్ అన్నారు అని అంటే రకరకాలు ఉన్నాయన్నమాట. పరిశుద్ధ ఆత్మ 3rd పర్సన్ అనమాట. ట్రినిటీలో 3rd పర్సన్, ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, గాడ్, ముగ్గురు ఒకటే. కానీ సాతాను రాజ్యంలో సాతాను ఇంకా అనేక స్పిరిట్స్ ఉంటాయండి. వ్యభిచార స్పిరిట్, అబద్ధాల స్పిరిట్, స్మోకింగ్, డ్రింకింగ్ అన్నీ. మనిషిలో కూడా మరి గర్వం ఉంటుంది, కొన్నిసార్లు కోపం ఉంటుంది, అట్లా అన్నమాట. స్పిరిట్స్ రకరకాలవి. సో ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు యాక్చువల్లీ గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటే ఏంటంటే సీయింగ్ త్రూ ద ఐస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్నమాట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఈ కళ్ళతో నేను అసలు చూడట్లేదు, కెమెరా చూస్తున్నా, కానీ మీరు నన్ను చూస్తున్నారు కదా. అప్పుడు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారు? ఈ మట్టి కన్నులతో చూస్తున్నారు, శరీర కన్నులతో. ఈ మట్టి కన్నులు, మట్టి శరీరం భూమిలోంచి వచ్చింది కాబట్టి భూమిలో ఉన్న వాటినే చూపిస్తాడు అనమాట. ఆయిల్ చూడు, ఇది చూడు, అట్లా. కానీ పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే అప్పుడు పరిశుద్ధాత్మ మన ద్వారా చూస్తాడనమాట. ఇక్కడ నేను ఒకటి చెప్తా అండి. ఎలీషాని తీసుకుందాం. ఎలీషా 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 15వ వచనం. ఎలీషా ప్రవక్త మరి ఇజ్రాయెల్ దేశంలో ఉంటాడు. సో ప్రక్కన సిరియా దేశం రాజు వీళ్ళని దాడి చేయడానికి సైన్యాన్ని పంపిస్తున్నాడు, వీళ్ళని ఎట్లయినా పట్టుకోవాలని. సో ఈయనకి పరిశుద్ధాత్మదేవుడు చూపిస్తారు అక్కడ సిరియా దేశం నుంచి సైన్యం వస్తున్నారు, ఇదో ఇక్కడికి వచ్చేసారు, జాగ్రత్త, ఉత్తరాన ఉన్నటువంటి ఇక్కడ కఫర్నాంకి వచ్చారు, లేకపోతే ఇక్కడ వచ్చారు. ఆయనకి ఎట్లెట్లా పంపిస్తున్నాడో అవన్నీ
దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తుంటే వెంటనే ఎలీషా రాజుని హెచ్చరిస్తాడు, జాగ్రత్త, అటు నుంచి వస్తున్నారు. సో రాజు ఏం చేస్తాడు, తన సైన్యాన్ని పెడతాడు, ఇజ్రాయేల్ రాజు. అప్పుడు సిరియా రాజు ప్రతిసారి నేను ఇక్కడికి పంపిస్తే వెళ్ళే లోపల వాళ్ళ సైన్యం ఉంటుంది, ఎవరు మనలో వెళ్ళి మన రహస్యాలు వాళ్ళకి చెప్తున్నారని వాళ్ళ సైన్యాధికారులను అడిగితే ఎవరు చెప్పట్లేదు మహారాజా, ఆ దేశంలోనే ఒక ఆయన ఉన్నాడు ఎలీషా ప్రవక్త, మీరు పడక గదిలో ప్లాన్ చేసినా సరే ఆయనకు తెలుస్తుంది అని. అమ్మో, అయితే ఆయనను పట్టుకొని రండి అని చాలామంది సైన్యాన్ని పంపిస్తాడు రాత్రిలో అనమాట. ప్రొద్దున లేచేసరికి ఎలీషా దోతాన్లో ఉంటాడు. ఆయనకు ఒక వండర్ఫుల్ సర్వెంట్ ఉంటాడండి, గెహాజీ. ప్రొద్దున లేస్తారు కదా, ప్రొద్దున లేచేసరికి అక్కడంతా కూడా సిరియా సైన్యం అనమాట వీళ్ళని ముట్టడించి ఉంటుంది అనమాట. వీళ్ళ చుట్టూ వచ్చేసి ఉంటారు. అమ్మో అమ్మో అని ఎలీషాని లేపుతాడనమాట. లేవండి గురువుగారు, కొంప మునిగిందంటే ఏంటయింది చెప్పంటే రండి అని చూపిస్తాడు. బయటికి తీసుకొని వచ్చారు. ఇంతమంది వచ్చారు సిరియా సైన్యం చూడండి అంటే అప్పుడు ఎలీషా వాళ్ళ వైపు ఉన్న వాళ్ళకంటే మన వైపు ఎక్కువ మంది ఉన్నారు, ఎవరున్నారు, మనం ఇద్దరమే కదా అంటే అప్పుడు ఎలీషా ప్రార్థిస్తాడు దేవుని, ఈయన కన్నులు తెరవని. ఏ కన్నులు? ఆత్మ కన్నులు తెరవబడగానే అప్పుడు గెహాజీ చూస్తాడు, ఆ దోతాను చుట్టూ పరలోకం నుంచి అగ్ని రథాలు వస్తాయండి. అగ్ని దూతలు అనమాట, దేవదూతలు చుట్టూ ఉంటారనమాట. అగ్ని దేవదూతలు, అగ్ని రథాలు ఉంటాయి. వీళ్ళకంటే మన వైపు ఎక్కువ మంది ఉన్నారు అని చెప్తాడు. ఆయనకి సంతోషం అనమాట. అప్పుడు ఒక తమాషా చేస్తానని ఎలీషా ఏం చేస్తారు తెలుసా, ప్రభా వీళ్ళ కన్నులు పోయేటట్టు చేయండి అంటాడు. సిరియా సైనికుడు అందరూ గుడ్డి వాళ్ళు అయిపోతారండి. ఎంతమందిని పంపించాడో, 2000 3000 చెప్పలేదు అక్కడ. వీళ్ళందరి కన్నులు పోయేటట్టు చెయ్యి అని చెప్పగానే పరిశుద్ధ ఆత్మదేవుడు మనం ఒక వాక్యాన్ని విడుదల చేసినప్పుడు మనలో పరిశుద్ధాత్మ ఉంటే అది దేవుని చిత్త ప్రకారమే మాట్లాడతారండి. పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తాడనమాట. ఎప్పుడు మనం వాక్యం విడుదల చేసినప్పుడు పరిశుద్ధాత్మ క్రియ జరిపిస్తారు. వెంటనే వాళ్ళు గుడ్డి వాళ్ళు అయిపోతారండి. అప్పుడు నేను రండి మీరు ఏ మనిషిని వెతకడానికి వచ్చారో చూపిస్తానని సరాసరి వాళ్ళని రాజు కోటలోనికి తీసుకొని వెళ్తాడనమాట. అప్పుడు వెళ్తే రాజుకి ఎంత సంతోషం, అబ్బా వీళ్ళందరినీ చంపేయాలంటే ఎలీషా అంటాడు, వద్దయ్యా నువ్వు కత్తితో గెలిచినా కానీ ఎవరిని చంపొద్దు. ఎంత మంచి సందేశం, కత్తితో గెలిచినా కూడా ఎవరిని చంపొద్దు. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు జీవం ఇస్తారు కానీ చంపరండి. చంపారంటే వాళ్ళలో దయ్యపు ఆత్మ ఉన్నట్లు అనమాట. ఒక వ్యక్తిని ఇంకొకరు చంపారు. యోహాన్ 10:10లో యేసుప్రభు చెప్తారు, దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తా, నేను జీవం నిచ్చుటకు, దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాను, వద్దని చెప్పి ఇంకా తర్వాత మళ్ళీ కళ్ళు రావాలి అనగానే కళ్ళు వచ్చేస్తాను. వీళ్ళకి మంచి భోజనాలు పెట్టి మర్యాదగా పంపించేసాయి. అమ్మో, అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈయన ఎలీషా ప్రవక్త అని, చంపొద్దు అన్నాడు కదా, అది కూడా వాళ్ళు వింటారు. మంచి భోజనాలు పెట్టి పంపిస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తారు, అమ్మో మీరు పట్టుకొని రమ్మన్నారు కానీ ఆయన ఎంత మహానుభావుడు, మా కళ్ళు పోయేలాగా చేశాడు, తర్వాత కళ్ళు వచ్చేలాగా చేశాడు. రాజు కోటలకు పోయిన తర్వాత రాజు చంపాలంటే వద్దొద్దు, కత్తితో గెలిస్తే కూడా, వింటితో గెలిస్తే కూడా, యుద్ధంలో గెలిస్తే కూడా సరే చంపకూడదు అని చెప్పడమే కాదు, మాకు రెస్ట్ తీసుకోమని మంచి భోజనాలు పెట్టి అప్పుడు మమ్మల్ని పంపించాడు. ఎంత మహానుభావుడు అంటే దేవుని యొక్క మహిమ, మంచితనాన్ని వాళ్ళు అనుభవించారండి శత్రువులు అన్నమాట. ఇక్కడ ఎందుకు చెప్తున్నా అంటే ఎలీషా ఆత్మ కన్నులతో చూశాడు అంటే పరిశుద్ధాత్మ కన్నులతో ఆ రథాలంతా, ఆయన నిద్రపోతున్నాడు కానీ దేవుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళు, ఆయన చిత్తం చేసేవాళ్ళు నిద్రపోతుంటే కూడా దేవదూతల్ని పంపిస్తాడండి. అంత ప్రొటెక్షన్ అన్నమాట. కానీ గెహాజీ ఈ కన్నులతోనే చూస్తున్నాడు. ఇంకా ముందు చూస్తే ఆయనకి ఎప్పుడు బంగారం కనబడతా ఉంటుంది అన్నమాట. నామాన్ బంగారం కనబడతా ఉంటుంది, వెండి కనబడుతుంది, పట్టుబట్టలు కనబడుతున్నాయి, కానీ ఆయనకు ఆ కోరిక రాలేదు పరిశుద్ధాత్మని పొంది నేను కూడా ఇలా చూడాలని. సో ఇది మనలో పరిశుద్ధాత్మ ఉంటే సీయింగ్ త్రూ ద ఐస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అండి. ఇది మీకు అర్థం కావాలి. తర్వాత పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు అంటే ఈ వరం పనిచేస్తున్నప్పుడు
మనం పరలోకాన్ని చూడొచ్చు, దయ్యాల్ని కూడా. రెండు, వీ కెన్ సీ ద వరల్డ్ ఆఫ్ ఏంజిల్స్ యాజ్ వెల్ యాజ్ ద వరల్డ్ ఆఫ్ డీమన్స్ అన్నమాట. ఫస్ట్ ఏంజిల్స్ గురించి చెప్పి పరలోకాన్ని, డీమన్స్ గురించి తర్వాత చెప్తా అండి. నాకు ఎప్పుడు జీసస్ని దాటి చెప్పడం అసలు ఇష్టం ఉండదు, కానీ అయినా కూడా మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఈ వరం పనిచేసే వాళ్ళలో యెషయా 6 చూద్దామండి. యెషయా 6 అధ్యాయంలో దేవాలయంలో ఉంటాడు, స్తుతి ఆరాధన చేస్తూ ఉండొచ్చు నేను అనుకుంటా. అప్పుడు పరిశుద్ధాత్మ ఎక్కడ స్తుతి ఆరాధన ఉంటే అక్కడ వచ్చేస్తారండి. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ వెళ్ళి ఈయనని ఆత్మని యెషయా ఆత్మని గర్భం ధరించి కంటాడు. కనగానే ఆత్మ కన్నులు తెరవబడతాయి. ఆత్మ కన్నులతో ఏం చూస్తాడు? పరలోకాన్ని చూస్తాడు. పరలోకంలో తండ్రి దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. అప్పుడు ఆయన మీద దేవదూతలు అన్నమాట 6 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. సెరాఫ్స్ అంటారు అనమాట. 6 రెక్కలు ఉంటాయి. సర్వశక్తిమంతుడైన దేవుడు పరిశుద్ధుడు, 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 పరలోక భూలోకంలో ఆయన మహిమతో నిండి ఉన్నారు. అంత తెల్లగా పరిశుద్ధత, తేజోమయుడు, సమీపింపరాని తేజస్సు కలిగినవాడు. ఎంత పరిశుద్ధత! నా నాలుక అంత పాపపు మాటలే మాట్లాడుతున్నాను. ప్రవక్త మళ్ళీ ప్రవక్త కన్నా అప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆయన ఒప్పుకుంటాడో అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని నాలుకని, ఈయన నాలుకని శుద్ధి చేస్తాడు. అప్పుడు 7వ అధ్యాయం నుంచి మంచి దర్శనాలు. ఇదిగో కన్యక గర్భం ధరించుండ, ఆమె ఒక కుమారుని కన్ను, ఆమె అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతాడు. ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నాడు, అలా అన్నమాట. యెషయా 1. తర్వాత ఇంకా చెప్పాలని చాలా ఉందండి, టైం అయిపోయింది. మనం ఇంకా యోహాన్ని చూసినట్లయితే దర్శన గ్రంథం, ప్రకటన గ్రంథం అండి, 3వ అధ్యాయం వరకు ఆయన పద్మాసు ద్వీపంలో ఉంటాడు. క్రీస్తకం 96లో పద్మాసు ద్వీపంలో ఆయనని బంధిస్తాడనమాట డొమిషియన్ చక్రవర్తి, రోమా చక్రవర్తి. ఎఫెస్కి 50 మైళ్ళ దూరంలో ఏజియన్ సముద్రంలో, ద్వీపం అంటే అంతే కదా సముద్రంలో, అక్కడ లోపల సొరంగాల్లో ఉంటాయి చెరసాలు అనమాట. అప్పుడు ఆత్మ ఆయనని ఆవేశిస్తుందండి. ప్రభు దినాన ఆత్మ ఆయనని ఆవేశించింది రాయబడి ఉంటుంది. ఆయనే రాస్తాడనమాట. నేను యేసుక్రీస్తు వాక్యాన్ని ప్రకటించడం వల్ల ఇలా బంధించబడ్డాను, మీ సహోదరుని అని చెప్తాడు. పరలోక దర్శనాలు ఇప్పుడు 2-3 అధ్యాయంలో యేసుప్రభు ఆయనకి సందేశాలు ఇస్తాడు, 7 సంఘాలకి ఇది ఇచ్చేసేయని చెప్పి. అయితే 4వ అధ్యాయం వచ్చేసరికి పరిశుద్ధాత్మ ఆయన ఆత్మని తీసుకొని పరలోకానికి వెళ్తాడు. పరలోకం తెరవబడి ఉండుట చూస్తాడు. మనందరి కొరకు యేసు ప్రభు పరలోకాన్ని తెరిచి అక్కడ ఇల్లు కట్టి మనల్ని తీసుకొని పోవడానికి ఇప్పుడు రాబోతున్నారండి. దాని కొరకు మనం వేచి ఉండాలి, ఇంకా దేనికోసం కాదు, కింద వాటి కోసం కాదనమాట. పరలోకం తెరవబడి ఉంటుంది. అక్కడ ఇంకా లోపలికి వెళ్ళిపోతాడనమాట. పరిశుద్ధాత్మ తీసుకెళ్తాడు. సింహాసనాసీనుడై ఉండుట చూస్తాడు తండ్రి దేవుని. ఆయనకి ఇరువైపులా 24 పెద్దలు సింహాసనాల మీద కూర్చొని ఉంటారు, దేవుణ్ణి స్తుతిస్తూ. ఎదురుగా అనేక మంది అనమాట, గొప్ప జన సమూహం, వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తున్నారనమాట. ఏమని ఆరాధిస్తున్నారంటే సింహాసనాసీనునకు, గొర్రెపిల్లకు స్తుతి మహిమ ఆరాధన, ఎందుకంటే మాకు రక్షణ ఆయన వల్ల కలుగుతుంది అని. అదంతా చూస్తున్నప్పుడు 24 పెద్దల్లో ఒక ఆయన అడుగుతాడు, ఎవరు వీళ్ళంతా తెల్లని వస్త్రాలు వేసుకొని మహిమా వస్త్రాలు ధరించి మట్టలు పట్టుకొని దేవుని స్తుతిస్తున్నారంటే, అది నాకేం తెలుసు, మీకే తెలియాలి అని అంటే అప్పుడు ఆయన చెప్తాడనమాట. ఇది నేను 7వ అధ్యాయంలో చెప్తున్నా అండి. 4 నుంచి ఇంకంత పరలోకం గురించి అనమాట. 4లో అందరూ ఆయనని స్తుతించడం, కోట్ల కొలది దేవదూతలు ఆయనని స్తుతించడం, అందరూ స్తుతించడాన్ని చూస్తాడనమాట. ఏ కళ్ళతో చూశాడు? ఆత్మ కన్నులతో. అలాగే ఇంకా పౌలు ఎట్లా డీమానిక్ వరల్డ్ని చూస్తాడో కొంచెం చెప్తాండి. ఆయన ఫిలిప్పీలో ఉన్నప్పుడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలు ఫిలిప్పీలో ఉంటాడండి. అక్కడ ఒక అమ్మాయికి ఒక భూతం ఆవేశించుంటుంది అనమాట. 16, 17 వచనాల్లో చదవాలి, మీరు చదవండి. అప్పుడు ఆ అమ్మాయి, ఆ భూతం ఏం భూతం అంటే సోదె చెప్పే భూతం అనమాట. సోదె చెప్తా అందరూ క్యూలో వచ్చేస్తారు, నా పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నేను ఎప్పుడు ఇల్లు కట్టుకుంటా, నాకెప్పుడు ఉద్యోగం వస్తుంది. అప్పుడు సోదె చెప్పినందుకు ప్రక్కన డబ్బాలో డబ్బులు వేస్తూ ఉంటారనమాట. సో ఈ అమ్మాయి బానిస బాలిక ఒక ఇంటి యజమానుడికి అనమాట. సో ఆ డబ్బంతా ఆయనకు వచ్చేస్తూ ఉంటుంది.
అప్పుడు వీళ్ళు ఫిలిప్పీలో పౌలు శిలాసులు అలా వెళ్తుంటే సువార్త బోధనకి ఈ అమ్మాయి వెనకాల పడి అరుస్తూ ఉంటుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని యొక్క ప్రవక్తలు, మీరు ఎలా రక్షణ పొందాలో వీళ్ళు మీకు బోధిస్తారు. ఆ భూతం మాట్లాడుతుంది కరెక్ట్గా తెలుసా. దీస్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అండ్ దే విల్ టెల్ యూ హౌ యూ క్యాన్ బి సేవ్డ్. వాళ్ళకి తెలుసు అనమాట దయ్యాలు. అప్పుడు వెనక్కి తిరిగి చూస్తాడు పౌలు అమ్మాయి. చూస్తే అమ్మాయి లోపల ఆ భూతం కనబడుతుంది, సోది చెప్పే భూతం. యేసుక్రీస్తు నామంలో ఈ అమ్మాయి నుంచి వెలుపలికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. చెప్పగానే ఆ దయ్యం బయటికి వచ్చేస్తుంది, ఆ అమ్మాయికి విడుదల కలుగుతుందండి. ఇదే సాతాన్ రాజ్యాన్ని కూల్చివేసి దేవుని రాజ్యాన్ని కట్టాడు. యేసుక్రీస్తు లోపలికి వెళ్ళాడు, దయ్యం బయటికి వచ్చేసింది అనమాట. ఇర్మియాతో చెప్తాడు, నేను నీకు అధికారం ఇస్తున్నాను, దేన్ని సాతాను రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యం కట్టాలి ఒక్కొక్క వ్యక్తిలో అనమాట. సో ఆ అమ్మాయికి విడుదల కలుగుతుందండి. పాపం తనకి తెలీదు, ఇన్ని రోజులు ఒక భూతం ఆ అమ్మాయి ఆత్మని బంధించి అలా ఆ అమ్మాయి ద్వారా సాతాను తన రాజ్యాన్ని స్థాపించుకుంటున్నాడని. ఇది సాతాన్ రాజ్యంలో ఉన్న వాళ్ళకి సాతాను వాళ్ళలో రాజుగా ఉండి పరిపాలిస్తున్నాడని తెలియదు. ఇంకా అపోస్తల కార్యాలు 13లో ఇంకోటి చెప్తాండి. పౌలు మొదటి సువార్త ప్రయాణం అనమాట, 13వ అధ్యాయం. పాఫో అనే దీవికి వాళ్ళు వెళ్తారండి. తనతో మొదటి సువార్త ప్రయాణంలో బర్నబా ఉంటాడు, అలాగే మార్కు కూడా ఉంటాడండి. అక్కడ ద్వీపం కాబట్టి అక్కడ ఒక యూదుడు చూడండి, ఆయన బారు యేసు అనమాట, ఎలిమాస్ అనే మాంత్రికుడు మొత్తం ద్వీపాన్ని బంధించి ఉంచుతాడనమాట. ద్వీపంలో ఉన్న సెర్జియా పౌలు అనే పాలకుడు పాలించి ఆయన పేరు కూడా సెర్జియా పౌలు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అయితే ఆయన ప్రజలందరూ ఈయనను ఒక దేవుడు మాంత్రికుడిని కనుక ప్రతీదీ ఆయన దగ్గరకు వస్తారు. ఏం చేయాలి, ఇది చల్లండి, ఇది కట్టుకోండి, ఇది తాయెత్తులు కట్టుకోండి, ఇంట్లో ఇది చేయండి అంటే అందరూ ఈయన దేవుడు దేవుడు అని ఆరాధిస్తారనమాట. అప్పుడు పౌలు దేవుడు అక్కడ తీసుకెళ్తారు ఆ ద్వీపానికి. తీసుకొని వెళ్ళినప్పుడు ఆ పాలకుడు సెర్జియా పౌలు వాక్యం వినాలనే కోరిక దేవుడు కలుగజేస్తాడు. ఈయన వాక్యాన్ని బోధిస్తుంటే ఈ మాంత్రికుడు ఎలిమాస్ వచ్చేసి బోధించడానికి వీల్లేదు, ఇదంతా నాది, మొత్తం ఆక్రమించుకున్నాడు, నాది అన్నప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధ ఆత్మ చూస్తాడు, ఈయన మాంత్రిక శక్తుల్ని చూస్తాడు. చూసి సాతాను పుత్రుడా అని పిలుస్తాడు. నీవు నీతికి విరోధివి, మనుషులను ఇట్లా వక్ర మార్గంలో నడిపిస్తున్నావు, నీ మనస్సు అంతా కూడా కపటంతో ఉంది, దేవుని యొక్క హస్తం నీకు వ్యతిరేకంగా లేస్తుంది, నీవు గ్రుడ్డివాడవై కొంతకాలము సూర్యుని వెలుగు చూడకుందుగాక, గ్రుడ్డివాడవై అని చెప్పగానే ఆ మాంత్రికుడు గుడ్డివాడైపోతాడండి. వాళ్ళందరికీ ఎంత షాక్. ఇన్ని రోజులు ఈయన దేవుని ఆరాధిస్తున్నామో ఇప్పుడు ఈయన గుడ్డివాడైపోయాడు. ఈయన మాట్లాడితే ఇంకా చెప్పండి యేసుక్రీస్తు ఎవరు అని అంటే అప్పుడు పౌలు అక్కడ బోధిస్తాడు, దేవుని పుత్రుడు, ఆయన దేవుడు, లోక రక్షకుడు, ఆయన ద్వారా మనకి పాప క్షమాపణ, మనకి పరలోకం అని చెప్తే ఆ ద్వీపంలో అందరూ విశ్వసిస్తారండి. ఇది పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత అపోస్తులు చేసింది. పెంతెకోస్తు దినాన చర్చి పుట్టినరోజు. అంతేకాదు, ఇట్ ఈస్ అపోస్టాలిక్ మినిస్ట్రీ లాంచ్ చేసిన రోజు అన్నమాట. 12 మంది ద్వారా సాతాన్ రాజ్యం కూల్చివేయబడి దేవుని రాజ్యం కట్టబడింది అన్నమాట. అందుకే పరిశుద్ధ ఆత్మని మనం కోరుకోవాలి. అప్పుడే మనం బైబిల్ చదవగలుగుతాము, దాన్ని పాటించగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీరు కడరా భోజన సమయంలో మాకు వాగ్దానాలు చేశారు ప్రభా. 3 వాగ్దానాలు నాయన, నూతన నిబంధనని స్థాపించారు. నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నేనున్న చోటే మీరుండులాగున మిమ్మల్ని నా యుద్ధకు చేర్చుకుంటాను, అలాగే మిమ్మల్ని అనాథలుగా వదలను, మీకు మరొక ఆదరణకర్తనిస్తాను, ఆయన పేరు సత్యస్వరూపైన ఆత్మ, ఆయన మీలో నివసిస్తాడు, మీతో ఉంటాడు అని చెప్పారు ప్రభా. అలాగే ఇది నా శరీరం, మీరు దీన్ని భుజించండి, నా రక్తము మీరు పానం చేయండి అని చెప్పారు. మీ రక్తం ద్వారా, శిలువ మరణం ద్వారా మాకు పాప క్షమాపణ, మా అందరికీ పరిశుద్ధాత్మనివ్వండి. ఈ దేహం పరిశుద్ధాత్మ దేవుని ఆలయంగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మల ఆలయంగా నాయన ఈ దేహాన్ని
మీ కొరకు సమర్పించడానికి మాకు కృప దయచేయండి. అందరి ఆత్మ కన్నులు తెరవండి ప్రభా. గెహాజీ ఆత్మ కన్నులు ఎట్లా తెరిచాడు ఎలీషా, పరిశుద్ధ ఆత్మదేవ అందరి ఆత్మ కన్నులు తెరిచి యేసు ప్రభు యొక్క వెలుగుని దేవుని యొక్క వాక్యంలో చూచేటట్లుగా అందరి మనోనేత్రాలు తెరవబడునుగాక. ప్రతి ఒక్కరూ బైబిల్ చదువుకొని దాన్ని పాటించి ఆయన పరలోక భాగ్యం పొందే కృపని దయచేయండి. ప్రకటించే వాళ్ళని కూడా లేవనెత్తండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఎలీషా ప్రార్థించినప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు గెహాజీ కన్నులను తెరిచినట్లుగా పరిశుద్ధాత్మదేవుడు మనందరి మనోనేత్రాల్ని తెరిచి బైబిల్ గ్రంథంలో యేసుప్రభుని చూసేటట్లు, యేసుప్రభు బోధించింది పాటించేటట్లుగా దేవుడు మన కృప దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.